డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల్ ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ ఖాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం జగన్ పైన పగబట్టిన ప్రశాంత్ కిషోర్ని నిలువరించటం కోసం జగన్ వేసిన పథకాలన్నీ బెడిసి కొట్టి ఇప్పుడు ప్రశాంత్ కిషోరే జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద శత్రువులాగా తయారయ్యాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి మీద ఇలాంటి వ్యాఖ్యలన్నీ చేస్తూ ఉన్నాడు. నిన్నటికి నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గెలవటం కష్టం, జగన్మోహన్ రెడ్డికి ఈ తగినన్ని సీట్లు కూడా వచ్చే అవకాశం కూడా లేదు అని మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే దాని వెనుకున్న అసలు కారణం ఏమిటి? అసలు ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి మీద పగబట్టిన అవసరం ఏమొచ్చింది అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి దీన్ని షేర్ చేయండి. ఇక ఎవరి మీదనైనా పగబట్టే అవకాశం, అర్హత జగన్మోహన్ రెడ్డికే ఉన్నాయి అనేది జగన్ భావించే భావన. ఎటువంటి వారైనా సరే, ఈవెన్ చిన్న వీడియో చేసి యూట్యూబ్లో పెట్టిన వారి మీద కూడా జగన్మోహన్ రెడ్డి విరుచుకు పడగలడు. ఎవరి మీదనైనా పగబట్టి సాధించాలి అని అంటే అది జగన్మోహన్ రెడ్డి ఒక్కడి వల్లే అవుతుంది. ఎందుకంటే మనిషిలో అంత పగ ఉండటం అనేది చాలా సర్వసాధారణంగా ఉండే విషయం ఏం కాదు. అదొక అసాధారణమైన ప్రక్రియ. అది జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే ఉంది. చంద్రబాబు నాయుడిని 53 రోజులు జైల్లో పెట్టించి ఆయన అఫిడవిట్లో సైతం జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్లో ఎన్ని కేసులైతే ఉన్నాయో అలాంటి అంత నెంబరు చంద్రబాబు నాయుడు మీద కూడా ఉండాల్సిందేననే అంశంలో కూడా, అంటే అంత చిన్న అంశంలో కూడా ఆయన ఈ విధంగానే చేస్తాడు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి మీద ఈ ప్రశాంత్ కిషోర్ ఎందుకు పగబడతాడు? 2019 వరకు ఆయన కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఆ తరువాత చానాళ్ళు మెదలకుండానే ఊరుకున్నాడు. కానీ ఒక సంవత్సరం బట్టి 7-8 నెలలు బట్టి ప్రశాంత్ కిషోర్ మాటల్లో ఈ జగన్మోహన్ రెడ్డి అంశం వచ్చిన ప్రతిసారి సంక్షేమ పథకాలు మళ్ళీ తిరిగి గెలవటానికి జగన్మోహన్ రెడ్డికి ఉపకరించవు అనే విషయంలో కానీ, అసలు ఆయన కూడా డైరెక్ట్ పాలిటిక్స్లోకి రావాలనే కోరిక ఉంది కాబట్టి ఈ రాజకీయాల్లో ఎటువంటి అంశాలు పరిగణలోకి వస్తాయి, ఎటువంటి అంశాల ద్వారా మనం ప్రజల వద్దకు చేరువవుతామని చెప్పటంలో ఉదాహరణ కింద జగన్మోహన్ రెడ్డిని ఈ సంక్షేమ పథకాల్లో చెప్పి జగన్మోహన్ రెడ్డితోటి తగు తెచ్చుకున్నాడు. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకుని ఈ ప్రశాంత్ కిషోర్ని ఎక్కడే నిలువరించాల్సిందే అని ఢిల్లీ స్థాయిలో కొంత మంత్రాంగం నడిపినట్టు అది బెడిసి కొట్టి ప్రశాంత్ కిషోరు జగన్మోహన్ రెడ్డి మీద పగ పెంచుకున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. అందుకనే విపక్ష నాయకులకు పనికొచ్చే విధంగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడటం కానీ, ఆయన వ్యాఖ్యలు ఉండటం కానీ, ఇదిగో ఎన్నికలు ఇంకా 2 రోజులే ఉన్నాయి అన్న తరుణంలో కూడా టీవీ ఇంటర్వ్యూలో కూర్చొని ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం ఖాయం, ఆయనకి ఈసారి 50 సీట్లు మించి వచ్చే అవకాశమే లేదు అని కూడా మాట్లాడాడు అని అంటే దాన్ని బట్టే ఈ ఆయన పగ ఎంత ఉంది అనేది అర్థం చేసుకోవాల్సిన అంశం అని మనకి సమాచారం ఇచ్చిన వాళ్ళు చెప్తున్న అంశం అన్నమాట. ఇక ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి మీద ఒక్కడి మీద ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? ఆ ప్రశాంత్ కిషోర్ జగన్కే కాదు, మమతా బెనర్జీకి పనిచేశాడు, ఇటు తమిళనాడులో స్టాలిన్కి పనిచేశాడు, దానికంటే ముందు మోడీకి కూడా పనిచేశాడు. ఎవరి మీద వృత్తిపరంగా పనిచేసిన దాన్ని తరువాత ఆయన ఎప్పుడు వ్యాఖ్యానాలు చేసినట్టుగా కానీ దాన్ని వివరిస్తూ మేము ఇలా పనిచేసామనే దాన్ని కూడా ఏ రోజు చెప్పలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మీద మాత్రం ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయవలసి వచ్చింది. ఎందుకంటే ఆ పని చేసిన వాళ్ళందరిలో అత్యంతంగా జగన్మోహన్ రెడ్డే ఎక్కువ దాన్ని తిరిగి కోల్పోయే విధంగా పనిచేస్తూ ఉన్నాడు అనేది ఆయన భావన. ఆ రోజుకి పనిచేసి సీఎం సీటు తెప్పించడం మన బాధ్యత అయినా కానీ నిలబెట్టుకోవటం జగన్మోహన్ రెడ్డి వంతు కదా. కానీ ఆ పని ఆయన చేయడం లేదు. ఆ తరువాత ఈ ప్రశాంత్ కిషోర్ ఈ ఐప్యాక్ నుంచి వెళ్ళిపోయినా ఆయన స్లీపింగ్ పార్ట్నర్గానే ఉంటున్నప్పటికీ ఐప్యాకే జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తూ ఉంది. దానికి రిషిరాజ్ సింగ్ అని వేరే అతను పనిచేయటం మొదలుపెట్టాడు. అలాగనే విపక్షాలు కూడా ఒక రాబిన్ శర్మ లాంటి వేరే స్ట్రాటజిస్టుని తెచ్చుకుని వాళ్ళు కూడా కొత్త స్ట్రాటజీలు చేసుకుని ప్రజల్లోకి వెళ్ళే అవకాశాల కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్న తరుణంలో
ఈ ప్రశాంత్ కిషోర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం రుచించక ఆయన మీద ఏదో ఒకటి చెయ్యాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎలా పగబెడతాడో ఇంతకు ముందే నేను వివరించాను. అలాంటి పగ జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ మీద పట్టాడు. కాకపోతే ఆయన వేసిన పథకం ఫెయిల్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన అధికారం ఉన్న దగ్గర అయితే అధికారులు అసలు ఎటువంటి రూల్స్ని పాటించకుండా ఏమైనా చేయడానికి సిద్ధపడవచ్చు. చంద్రబాబు నాయుడు లాంటి వాడిని జైల్లో పెట్టడానికి ఎటువంటి రూల్స్ పాటించకుండా 17A అసలు పరిగణలోకి తీసుకోకుండా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో కూర్చోబెట్టారు. కానీ ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడు కదా, ఎక్కడో బీహార్లో ఉంటాడు, ఢిల్లీలో ఉంటాడు. అక్కడ ఏదైనా ఒకటి చేసే అంశం కోసం వీళ్ళు ప్రయత్నాలు చేసినట్టుగాను అది బెడిసి కొట్టినట్టుగాను సమాచారం వచ్చింది. దాంతో ఈ జగన్మోహన్ రెడ్డి మీద తిరిగి ప్రశాంత్ కిషోర్ పగబట్టాడు. అందుకనే విపక్ష నాయకులతోటి కలిసే ప్రయత్నం కూడా చేశాడు. స్వయంగా ఆయనే స్ట్రాటజీలు నిర్వహించో లేకపోతే దానికి పనిచేసో ఆయన ఇప్పుడు ఆ పని చేయడం లేదు కాబట్టి కేవలం సలహాలు మాత్రం విపక్షాలకు ఇచ్చే రకంగా వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నాడు అనేది కూడా బయటకు వస్తున్న సమాచారం. ఎందుకంటే ఈ ప్రశాంత్ కిషోర్ ఆల్రెడీ స్ట్రాటజిస్ట్గా డబ్బు తీసుకొని పనిచేయటమే కాకుండా చిట్ట చివరి నిమిషాల్లో కావలసిన ఐడియాలను కూడా అమ్ముతూ ఉంటాడనేది ఆయన మీద ఉన్న అపవాదు. ఎందుకంటే తెలంగాణ ఎన్నికలప్పుడు చిట్ట చివరి రోజున నాగార్జున సాగర్ డ్యామ్ మీద జరిగిన పోలీసు కవాతు ఒక పెద్ద తతంగం యొక్క ప్లాన్ కూడా ఇదే ప్రశాంత్ కిషోర్దేనని అప్పుడు బయటకు వచ్చిన పుకారు. సరే, ఆ విషయం ఎట్లున్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడటం కూడా అలాంటి ఒక ఐడియాల్లో భాగమే. దాంతోపాటుగా ఆయనకి స్వయంగానే జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని కోపతాపాలు ఉన్నాయి కాబట్టి అన్నీ కలిసి వాటన్నిటినీ తీసి జగన్మోహన్ రెడ్డికి అధికారం దూరం చేయటం కోసం వాడుకుంటున్నట్టుగా కొన్ని ప్రయత్నాలు జరిగాయి. అందుకనే ఈ స్ట్రాటజిస్ట్ అయిన ప్రశాంత్ కిషోరే, ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గెలుపు వెనుకున్న అసలు కారణం ప్రశాంత్ కిషోరే అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది అనుకుంటున్న భావన. ఆ భావనని బేస్ చేసుకుని ప్రజల్లో ఉన్న మైండ్ సెట్ని మార్చటం కోసం జగన్మోహన్ రెడ్డి తిరిగి రాడు అని విపక్షాలే అధికారంలోకి వస్తాయి అనే విధంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు అనంటే విపక్ష నాయకుల్ని ఎక్కువగా నమ్మే ఆస్కారం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టించడానికి విపక్షాలతో చేరి ఈయన ఆడుతున్న ఒక గేమ్ ప్లాన్లో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలన్నీ చేస్తూ ఉన్నాడు. నిన్న కూడా ప్రశాంత్ కిషోర్ ఒక టీవీ ఇంటర్వ్యూలో బర్ఖాదర్తో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నింటినీ ఎంచుకుంటా ఆయన తిరిగి గెలవకపోవటానికి ఉన్న అన్ని కారణాలని వివరిస్తూ ఉన్నాడనంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి మీద ఆయన మాట్లాడుతున్నాడు అనంటే అది ఒకంత పర్సనల్ అయిపోయిందేమో ఈ మ్యాటరు. ఈ పొలిటికల్ స్ట్రాటజిస్టులు వృత్తి వ్యాపారపరమైన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ప్రశాంత్ కిషోర్ లాగా మ్యాటర్ మారిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. అందుకోసం అనే జగన్మోహన్ రెడ్డి మీద ఆయన పదే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. జగన్ని ఇంటికి పంపించిన దాకా ఆయన నిద్రపోను అని ఒట్టేసుకున్నాడేమో అని అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టే ఈ ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి మీద పగబట్టాడు అనే మాట అనవలసిన అవసరం వచ్చింది ఇక్కడ. ఇదే ఈరోజు కుండబద్దలు.